జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించి రాజమార్గం ద్వారా కేసులను పరిష్కరించేందుకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రి కోర్టు ప్రాంగణంలో ఇక్కడ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పటికే వివిధ కేసులకు సంబంధించిన కక్షిదారులు అదేవిధంగా న్యాయవాదులు కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఈరోజు ఇరు వర్గాలను కూడా వాళ్ళ కేసులను పరిష్కరించి రాజీ చేసి కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండే లక్ష్యంతోనే ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా ఈరోజు జాతీయ లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత కూడా ఉన్నారు. మనం అసలు ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని కేసులు పరిష్కరించాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. మనం ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, అంటే ఈరోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. రాజమార్గం అనే నినాదంతో ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు లోక్ అదాలత్ ద్వారా ఎన్ని కేసులు పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. మేము ఈ లోక్ అదాలత్లో అయితే ఈ సంవత్సరం జరిగే చివరి లోక్ అదాలత్ అండి ఇది. దీనిలో 18,000 కేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో ఐడెంటిఫై చేసిన కేసెస్లో అన్నీ రాజీ చేయడం అనేది కుదరదు కాబట్టి 10,000 కేసెస్కి తగ్గకుండా ఈ లోక్ అదాలత్లో రాజీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నామండి. ఆ రకమైన స్టెప్స్ అన్నీ తీసుకున్నాము. దానిలో భాగంగానే ఇప్పటికే 3,500 కేసెస్ ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చి అవార్డు పాస్ చేయడం ఒక్కటే మిగిలింది. అంటే ఈరోజు స్పందన ఎలా ఉంది మేడం? కక్షిదారులు లోక్ అదాలత్కి వచ్చారు, ఎలా ఉంది మేడం స్పందన? మేము ఇచ్చిన ప్రచారం మూలంగా అయితే అవనివ్వండి, లేదంటే మా ఆఫీసర్స్, అడ్వకేట్స్, అఫీషియల్స్ తీసుకున్న స్టెప్స్ మూలంగా అయితే కానివ్వండి, ఈ రోజు అయితే మాకు ప్రతిస్పందన చాలా బాగా ఉండింది. మాకు మొత్తం ఈ జిల్లా కాంపోజిట్ ఈస్ట్ గోదావరి జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ 46 బెంచెస్ను ఏర్పాటు చేయడం జరిగింది. 46 బెంచెస్లో కూడా ఆఫీసర్స్ ఇప్పటికే అంటే 10 o'clockకే కక్షిదారులను అందరినీ చేకూర్చుకుని కేసెస్ని డిస్పోజ్ చేయడానికి స్టెప్స్ బిగిన్ చేసేసారండి. కాబట్టి స్పందన బాగుంది. వాళ్ళకి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము వాళ్ళకి భోజనము, వాటర్, మిగతా ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేశామండి. అంటే ప్రధానంగా ఏ కేసులకు సంబంధించి ఈరోజు వాళ్ళకి ప్రయోజనం చేకూరుతుంది జాతీయ లోక్ అదాలత్ ద్వారా? అన్ని రకాల సివిల్ కేసెస్ ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చండి. క్రిమినల్ కేసెస్ కూడా మనకి రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఈ లోక్ అదాలత్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కేసెస్ అంటే ప్రామిసరీ నోట్ రికవరీ కేసెస్, బ్యాంక్ రికవరీ కేసెస్, ఎన్ఐ యాక్ట్ కేసెస్, మోటార్ ప్రమాదాల కేసెస్, డిక్లరేషన్, ప్రామిసరీ నోట్స్, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్, పార్టిషన్ సూట్స్ లాంటివి ఉంటాయి. ల్యాండ్ ఎక్విజిషన్లో కలెక్టర్ గారు పాస్ చేసిన అవార్డు పైన వచ్చే ఈపీస్, ఆర్బిట్రేషన్ ద్వారా అవార్డు పైన పాస్ వచ్చే ఈపీస్ కూడా మాకు సివిల్ కేసెస్ కిందే వస్తాయి. ఇంకా సివిల్ కేసెస్ డిఫైన్ చేయాలంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి. క్రిమినల్ కేసెస్ కూడా ఎక్సెప్ట్ గ్రేవ్ అఫెన్స్ అంటే మర్డర్ కేసెస్ లాంటివి, అఫెన్సెస్ అగెన్స్ట్ విమెన్, చిల్డ్రన్ ఇలాంటివి తప్ప కొన్ని మాకు రాజీ ఎలాంటివి చేసుకోవచ్చు అనేది మాకు టేబుల్ ఉంటుందండి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం, దాని ప్రకారం అన్ని కేసెస్ మేము చేసుకోవచ్చు. రీసెంట్గా మనకి హానరబుల్ హైకోర్టు వారు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ట్రాఫిక్ చలాన్స్ అనేవి మనకి దాదాపుగా ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి 2 జిల్లాలు తప్ప మిగతా జిల్లాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ పెండింగ్ ఉంది. ట్రాఫిక్ చలాన్స్ ఇంపోజ్ చేయడమే కాదు, ఇంప్లిమెంట్ చేస్తే మనకి వాళ్ళకి భయం అనేది ఉండి యాక్సిడెంట్స్ జరగడం తక్కువ అవుతుంది. అలాగే డ్రింక్ చేసి కనుక వాళ్ళు డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అవి కూడా తక్కువ అవుతుంది. వాటిని కూడా ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకునేలాగా మాకు వెసులుబాటు ఇచ్చారండి. అంటే ఇప్పుడు చెక్కులు పంపిణీ చేస్తారు, ఏంటి మేడం, దేనికి సంబంధించి? అవి యాక్సిడెంట్ కేసెస్ అండి. వాళ్ళు ఒక మనిషి చనిపోయినా, యాక్సిడెంట్ జరిగి యాంపుటేషన్ అయినా, దెబ్బలు తగిలినా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కనుక ఉంటే, ఆ లారీ అయితే అవనివ్వండి, కారు, వెహికల్ ఏదైతే అది ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వైలేషన్స్ ఏమీ లేవు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, పర్మిట్ ఉంది, ఫిట్నెస్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి మాకు బీమా వాళ్ళకి కవరేజ్ ఉంది కాబట్టి మేము కడతాము అని చెప్పి లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే ఆ చెక్సే కాదండి, సెటిల్ చేసుకున్న 1 రోజుల్లోపు డైరెక్ట్గా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బెనిఫిషియరీ వాళ్ళ అకౌంట్లో ఆ అమౌంట్ డిపాజిట్ చేసేస్తారండి ఆ చెక్కు రూపంలో.
ఇప్పటివరకు కూడా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత గారితో మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి వ్యాప్తంగా కూడా ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నారు. వేళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను కూడా పరిష్కరిస్తున్నారు. కక్షిదారులు న్యాయవాదులు కూడా ముందుకు వచ్చి వాళ్ళ కేసులను కూడా పరిష్కరించుకుంటున్నారు. ఇది ఈరోజు లోక్ అదాలత్కు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.